మీ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి ఉంటే మీ కొరకు తండ్రి అయిన దేవుడు సృష్టించిన ఒక పట్టణంలోకి మీరు ప్రవేశిస్తారు, మీరు వెళ్తారు. ఒకవేళ మీ పేరు గనక జీవ గ్రంథంలో లేదు అనుకోండి, పొరపాటు లేదు, అప్పుడేమవుతుంది? దానికి కూడా ఒక వచనం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి అని రాయబడింది. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే అపవాదికిని వాడి దూతలకిని, ఇందాకటి వరకు చెప్పాను చూడండి, క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు, నేనే దేవుణ్ణి అంటాడు, నాకే నమస్కారం చేయాలి, నాకే పూజలు చేయాలి, నాకే ప్రార్థనలు చేయాలని చెబుతాడు. వాడికి నమస్కారం చేయకపోయినా, వాడికి పూజలు చేయకపోయినా, వాడిని ఆరాధించకపోయినా వాడు మనుషుల్ని చంపుతాడు. ఇప్పుడు వాడికి భయపడి వాడికి ఎవరెవరైతే సాగిలపడి మొక్కుతారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఈ జీవగ్రంథంలో గనక పేరు లేకపోతే దేవుడు సిద్ధపరిచిన నిత్య అగ్నిగుండంలోకి ఆ వ్యక్తి వెళ్తాడు. ఎవరెవరు వెళ్తారు? మొదట ఈ యొక్క క్రీస్తు విరోధిని, క్రూర మృగంగా పిలువబడే క్రీస్తు విరోధిని సృష్టించిన ఆ యొక్క సాతాను, వాడి దూతలో అబద్ధ ప్రవక్త, ఈ క్రీస్తు విరోధి, వీళ్ళందరినీ దేవుడు కట్టగట్టి అగ్నిగుండంలో వేసేస్తాడు. ఇక వాళ్ళని ఆరాధించిన వాళ్ళు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ, అగ్నిగుండం అనేది చాలా భయంకరమైంది. నేను ఎప్పుడు అగ్నిగుండం చూడలా. ఒకసారి ఈ నరకం గురించి ఒక పుస్తకము చాలా విరివిగా క్రైస్తవ సమాజంలో ఒకానొక టైంలో పబ్లిష్ అయింది. ప్రతి లాంగ్వేజ్లో ఆ పుస్తకం వచ్చింది నరకం గురించి. నరకం ఇలా ఉంటుంది, నరకం అలా ఉంటుంది, నరకం అలా ఉంటుంది అని. నరకం ఎంత యాతనకరంగా ఉంటుందో ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఆ పుస్తకం నేను కొంత చదివా. ఆ టైంలో నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు. మాటల సందర్భంలో నేనేం అడిగానంటే, బ్రదర్ మీరు ఎప్పుడైనా నరకాన్ని చూసారా అని అడిగా. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నరకాన్ని నేను చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళను, నేను పరలోకం వెళ్తాను, నరకం ఎలాగుంటే నాకెందుకు అని అన్నాడు. నరకం అనేది చాలా భయంకరంగా ఉండిద్ది. అందులోకి వెళ్ళేవాడికి నరకం ఎలా ఉంటుందో తెలీదు, ఇప్పుడు తెలీదు. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక ఎప్పటికీ బయటకు రారు. కానీ పరలోకంలోకి వెళ్ళే వ్యక్తికి నరకం గురించి అస్సలు అవసరంలా. నరకం ఎంత యాతనకరంగా ఉండిద్దో, అది ఆ భయంకరమైన విషయాల గురించి పరలోకంలోకి వెళ్ళే వ్యక్తికి అవసరంలా, అది వాస్తవమే. కానీ నరకంలోకి వెళ్ళేవాడికి నరకం ఎలా ఉంటుందో తెలియాలి. వాడికి తెలియజేయటానికి ఎక్కడో బైబిల్లో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఏదో నరకం గురించి కొన్ని మాటలు రాయబడినాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాయబడింది. ఒక వ్యక్తి నరకంలోకి వెళ్తే ఇక ఎప్పటికీ బయటకు రాలేడు. అంత భయంకరమైంది నరకం. నీ పేరు గనక జీవగ్రంథంలో లేకపోతే నిత్య అగ్ని గుండంలోకి వెళ్ళిపోతారు. నీ పేరు గనక జీవగ్రంథంలో ఉంటే పరలోకంలోకి మనం ప్రవేశిస్తాం.